షీ నీడ్స్ అండి. ఈరోజు మనం వచ్చేసి ఎస్రా నగర్ స్టోర్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ వర్క్ శారీ కలెక్షన్స్ అయితే మనం చూడబోతున్నాము ఈరోజు. ఇది మన ఫస్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనకి టస్సర్ సిల్క్ మెటీరియల్లో చూస్తున్నాము. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి కింద చూసినట్లయితే గోటాపట్టి స్టైల్ వస్తుంది. ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా 4 సైడ్స్ ఇదే విధంగా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ చూసినట్లయితే కనుక మనకి ఇది డ్యూయల్ షేడ్లో ఉంటుందండి. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉంటుంది శారీ అంతా కూడా. ఇది వచ్చేసరికి మనకు శారీ టోటల్ ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ స్టైల్ లాగా వస్తుందండి. టోటల్ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. గ్రాండ్ లుక్ ఉంది. ఓవరాల్ శారీ అయితే లుక్ ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి చూడండి. ఇది మనకు పళ్ళు అండి. పళ్ళు కూడా రన్నింగ్లోనే వస్తుంది. ఒకసారి బ్లౌజ్ చూద్దాం. మనకు బ్లౌజ్ చూసినట్లయితే కనుక ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. సేమ్ ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. ఒకసారి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం. మనకు ఈ ప్యాటర్న్ చూసినట్లయితే టోటల్గా 7 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా మనకు డ్యూయల్ షేడ్లో ఉంటాయండి. శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1740 రూపీస్ పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది మన నెక్స్ట్ వెరైటీ అండి. ఇది వచ్చేసరికి మనకు స్పేస్ సిల్క్ మెటీరియల్లో చూస్తున్నాము. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ అండి. ఇది వచ్చేసరికి కింద మనకి ఇది వచ్చేసరికి బార్డర్ స్టైల్ లాగా వస్తుంది. ఈ విధంగా ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ స్టైల్తో వస్తుందండి. మొత్తం కంప్లీట్గా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ శారీ ఉంటుంది. మీకు శారీ మన పైన బార్డర్ చూసినట్లయితే జస్ట్ సేమ్ ఈ విధంగా వస్తుందండి. సేమ్ ఇది కూడా థ్రెడ్ వర్క్ స్టైల్లోనే వస్తుంది. ఆల్ ఓవర్ శారీ మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా బుట్టి స్టైల్ కూడా వస్తుంది. మనకి త్రూ అవుట్ శారీ ఇదే విధంగా ఉంటుంది లుక్. ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది పళ్ళు. ఒకసారి బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. మనకి బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం. మనకి ఈ ప్యాటర్న్లో వచ్చేసరికి టోటల్గా 5 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఈ కలర్స్ మాత్రం చాలా డార్క్ కలర్స్ ఉన్నాయండి. చాలా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 2450 రూపీస్ పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది మన నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్లో చూస్తున్నాము. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కింద బార్డర్ స్టైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ బార్డర్ అనేది ఓవరాల్ శారీ ఉంటుందండి. మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. ఆల్ ఓవర్ శారీ చూసినట్లయితే కనుక ఈ విధంగా థ్రెడ్ వర్క్ స్టైల్ వస్తుంది. మళ్ళీ ఇది వచ్చేసరికి మనకి స్టోన్ వర్క్ కూడా ఉంటుంది దీని మీద. శారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దిస్ ఈజ్ పళ్ళు. ఒకసారి బ్లౌజ్ చూద్దాం. ఇందులో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి బార్డర్ కూడా వస్తుంది ఈ విధంగా. సరే ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం. మనకి ఈ ప్యాటర్న్లో వచ్చేసరికి టోటల్గా 3 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కలర్స్ మాత్రం చాలా లైట్ అండ్ పేస్టల్ కలర్ షేడ్లో ఉన్నాయి. కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 2940 రూపీస్ పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది మన నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనకు గ్రీన్ షేడ్లో చూస్తున్నాము. శారీ వచ్చేసరికి టస్సర్ సిల్క్ మెటీరియల్లోనే. శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ స్మాల్ కట్ వర్క్ స్టైల్ వస్తుందండి. కింద చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్ వచ్చేసరికి వర్క్ కూడా ఈ విధంగా సింపుల్ వర్క్ వస్తుంది. మనకి త్రూ అవుట్ శారీ కూడా 4 సైడ్స్ ఈ విధంగా ఉంటుంది. మనకి వర్క్ వచ్చేసి మనకి పైన వచ్చేసి కూడా సేమ్ స్టైల్ ఉంటుందండి. మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఫ్లవర్ టైప్. ఓవరాల్ శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. గ్రాండ్ లుక్ వస్తుంది మనకి. ఇది పళ్ళు స్టైల్ అండి. పళ్ళు కూడా మనకి సింపుల్గానే వస్తుంది. ఒకసారి బ్లౌజ్ చూద్దాం. మనం బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి బెనారసీ స్టైల్ బ్లౌజ్ వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ పర్పస్ వస్తుంది. 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ మన బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. గ్రాండ్ లుక్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బెనారసీ స్టైల్ బ్లౌజ్ వస్తుంది. ఇందులో కలర్ కాంబినేషన్ చూద్దాం ఒకసారి. మనకి ఈ ప్యాటర్న్లో వచ్చేసరికి టోటల్గా 5 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి కలర్స్ చూడండి. కలర్స్ మాత్రం చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి 2100 రూపీస్ పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. మన నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది కూడా సేమ్ మనకు టస్సర్ సిల్క్ మెటీరియల్నే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి సేమ్ మళ్ళీ మనకి కింద వచ్చేసరికి గోటాపట్టి స్టైల్ వస్తుంది. ఇదంతా కూడా క్రీమ్ షేడ్ లాగా ఉంటుంది. 4 సైడ్స్ ఇదే విధంగా ఉంటుందండి. పైన కూడా మనకి సేమ్ స్టైల్ వస్తుంది. శారీ ఆల్ ఓవర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి స్మాల్ బుట్టి స్టైల్ వస్తుందండి. ఈ విధంగా థ్రెడ్ వర్క్తోనే వస్తుంది ఇదంతా కూడా. ఓవరాల్ శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఒకసారి పళ్ళు చూసినట్లయితే కనుక మనకి చాలా డిఫరెంట్గా వస్తుందండి. ఇది వచ్చేసరికి పళ్ళు స్టైల్.
షార్ట్ పళ్ళు వస్తుంది. ఓవరాల్ శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. శారీ అండ్ పళ్ళు ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఒకసారి బ్లౌజ్ చూద్దాం మనం. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ రాకుండా ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఉంటుంది. ప్లస్ ఈ విధంగా కంప్లీట్గా మనకి థ్రెడ్ వర్క్ స్టైల్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ రన్నింగ్ లాగానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి. ఒకసారి ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ చూద్దాం. మనకి ఈ ప్యాటర్న్ వచ్చేసరికి టోటల్గా 5 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇదన్నీ కూడా మనకి పళ్ళు స్టైల్స్ కనిపిస్తున్నది. శారీ అయితే అన్నిటికి కూడా ఇదే విధంగా ఉంటుంది. సరే కలర్స్ చూడండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ మన బడ్జెట్లో ఉన్నాయండి. 1470 రూపీస్ పడుతుంది.